మన పొరుగునే ఉన్న పాకిస్తాన్ ద్వంద్వ ప్రమాణాలకు పెట్టింది పేరు. అంతర్జాతీయ వేదికపై శాంతి ప్రవచనాలు వల్లిస్తోంది. స్వదేశంలో మాత్రం బలోచ్ నాయకులను, కార్యకర్తలను ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. ఇక మీడియా విషయానికొస్తే వాస్తవాలు ప్రసారం చేస్తే దాని పీక నొక్కడం, తాజాగా పాకిస్తాన్లో జియో టీవీ ప్రసారాలను నిలిపివేయడం జరిగింది. ఇక బలోచ్ నాయకురాలు మహరాంగ్ బలోచ్కు జీవిత ఖైదు విధించింది. ఇవన్నీ చూస్తూ ఉంటే షరీఫ్ ప్రభుత్వం అభద్రతా భావానికి గురవుతోందా అని అనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారినే అణిచివేస్తోంది. ఇక పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ విషయానికొస్తే ఆయన ఒకప్పుడు పాకిస్తాన్ను దౌత్యపరంగా ప్రపంచ దేశాలు దూరం పెట్టాయి. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో శాంతి ఒప్పందం కుదిర్చిన తర్వాత యావత్ ప్రపంచం పాకిస్తాన్ గురించి చర్చించుకుంటోంది అని గొప్పగా చెప్పుకుంటున్నారు. పాకిస్తాన్ కుదిర్చిన శాంతి ఒప్పందాన్ని ఇటు అమెరికా గానీ అటు ఇరాన్ అస్సలు పట్టించుకోవటమే లేదు. తాజాగా పాకిస్తాన్ ఆదివారం నాడు ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులు చేసి సుమారు 25 మందిని చంపేసింది. ఈ దాడిలో డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. దీనికి ప్రతీకారం తప్పదని అంటున్నారు తాలిబన్లు. ఇక తాజాగా పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలపై ఒలుకేద్దాం. ఇక మన పొరుగున ఉన్న పాకిస్తాన్ విషయానికి వస్తే గ్లోబల్ స్టేజ్పై శాంతి ప్రవచనాలు వల్లెవేస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు కుదిర్చినందుకు అది తమ ఘన కార్యంలా గొప్పలు చెప్పుకుంటోంది. గత వారాంతంలో పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ ఇస్లామాబాద్ గ్లోబల్ వేదికపై శాంతి దూత పాత్రను పోషిస్తోందన్నారు. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చామని గొప్పలు చెప్పారు. తీరా చూస్తే శాంతి ఒప్పందం ఎలా కొనసాగుతుందో యావత్ ప్రపంచం చూస్తోంది. శాంతి ఒప్పందాన్ని ఇటు అమెరికా, అటు ఇరాన్ ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇరాన్పై అమెరికా దాడులు చేయడం, ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్లపై దాడులు చేయడం చూస్తూనే ఉన్నాం. కాగా మంగళవారం అంటే జూన్ 30న దోహాలో మరోమారు శాంతి చర్చలుంటాయని ట్రంప్, అలాంటిదేమీ లేదని ఇరాన్ తేలికగా తీసిపారేసింది. ఇక పాకిస్తాన్ కుదిర్చిన శాంతి ఒప్పందానికి ఇరు దేశాలు ఏ పాటి విలువిస్తున్నాయో తేలికగానే అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఓ అడుగు ముందుకు పోయి నిన్నటి వరకు దౌత్యపరంగా ప్రపంచ దేశాలు పాకిస్తాన్ను దూరంగా పెట్టాయి. మరి ఈరోజు యావత్ ప్రపంచం పాకిస్తాన్ గురించి గొప్పలు చెప్పుకుంటోందని సంబరపడిపోతున్నాడు. ఈ భూమండలంలో కొన్ని దేశాలకు పాకిస్తాన్ అనే దేశం ఉందా అని కూడా తెలియదు. ఈ దెబ్బతో యావత్ ప్రపంచానికి పాకిస్తాన్ గురించి తెలిసొచ్చిందన్నారు దార్. ఇక గ్లోబల్ స్టేజ్పై పాకిస్తాన్ ఏదో ఉద్ధరించామని సంబరపడిపోతుంటే ఇక దేశంలోని చేదు నిజాలు కూడా మాట్లాడుకోవాలి కదా. ఇక పాకిస్తాన్ ఇప్పటికీ చొరబాటుదారులతో ఇబ్బందులు పడుతోంది. టెర్రరిజం మళ్లీ కోరలు దాచింది. అలాగే ఇటీవల కాలంలో ప్రజలను అణిచివేతకు గురి చేస్తోంది. గత ఆదివారం నాడు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించింది. దీన్ని బట్టి చూస్తే దేశంలో పరిస్థితులు ఏమంత సవ్యంగా లేవని తెలుస్తోంది. పాకిస్తాన్ ఈ నెల 28వ తేదీన ఆదివారం నాడు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో వైమానిక దాడులు చేసి భయానక వాతావరణం సృష్టించింది. అలాగే పాకిస్తాన్కు పశ్చిమ సరిహద్దుల్లో గ్రౌండ్ ఆపరేషన్కు సైనికులను పంపించింది. ఇక ఆఫ్ఘనిస్తాన్పై ముప్పేట దాడి చేయాలని పాకిస్తాన్ సమాచార మంత్రి అతవుల్లా తరార్ మాత్రం పాకిస్తాన్ వైమానిక దాడుల్లో సుమారు 25 మంది మిలిటెంట్లను చంపామని చెప్పారు. ఇక తాలిబాన్ ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్ వైమానిక దాడుల్లో డజన్ల కొద్దీ సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు తీవ్రంగా గాయపడ్డారని తాలిబాన్ అధికార ప్రతినిధి జాబిహుల్లా ముజాహిద్ చెప్పారు. ఆయన దాడిని ఖండించారు. ఇది పిరికిపంద చర్యతో కూడిన దురాక్రమణ అని మండిపడ్డారు. దాడి గల కారణాల గురించి తరార్ వివరిస్తూ శనివారం రాత్రి కరాచీపై టెర్రర్ దాడులు చేశారని, టీడీపీ నుంచి విడిపోయిన జమాత్ ఉల్ అహ్రార్ కరాచీలోని రేంజర్ల కార్యాలయంపై దాడి చేసి 3 భద్రతా దళాలకు చెందిన సిబ్బందిని చంపిందని ఆయన తెలిపారు. దానికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో దాక్కున్న జమాత్ ఉల్ అహ్రార్, ఫిత్నా అల్ ఖవార్జీ టెర్రర్ క్యాంపులపై బాంబుల వర్షం కురిపించామని తమ చర్యను సమర్థించుకున్నారు తరార్. కరాచీలోని రేంజర్స్పై దాడికి జమాతుల్ అహ్రార్ బాధ్యత తీసుకుంది. అయితే తాలిబన్లు మాత్రం పాకిస్తాన్ సివిలియన్లపై బాంబుల వర్షం కురిపించి అమాయకుల ప్రాణాలు తీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇటీవల కాలంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య తరచూ దాడులు, ఎదురు దాడులు జరుగుతున్నాయి.
ఈ ఏడాది మార్చిలో ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం కుదిరింది. అటు తర్వాత ఇరు దేశాల మధ్య తరచూ ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెలలో ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ దాడులు చేసి సుమారు 13 మందిని చంపిందని ఆఫ్ఘాన్ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి చూస్తే పాకిస్తాన్ ఇప్పటికిప్పుడు చొరబాటుదారుల సమస్యను ఎదుర్కొంటోందని చెప్పుకోవచ్చు. పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి టీటీపీ లేదా జమాతుల్ అహ్రార్ల నుంచి చొరబాట్లను ఎదుర్కొంటోంది. గత శనివారం రాత్రి కరాచీలో రేంజర్ కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించి 3 రేంజర్లను చంపింది. ఈ దాడి వెనక ఇండియా హస్తముందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ ఆరోపణలను ఇండియా ఖండించింది. తమ అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తమపై నిందలు వేస్తోందని ఇండియా మండిపడింది. ఇక మీడియాపై కూడా అక్కసు తీర్చుకుంటోంది. గత శుక్రవారం నాడు జూన్ 26న పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ జియో న్యూస్ బ్రాడ్కాస్టింగ్ లైసెన్స్ను 15 రోజుల పాటు రద్దు చేసింది. మొహర్రం ప్రోగ్రాంను లైవ్ ప్రసారం చేయడమే జియో న్యూస్ చేసిన తప్పు. ఈ కార్యక్రమం ప్రసారం చేసేందుకు మతపరమైన విద్వేషాలు సృష్టించి శాంతి భద్రతకు భంగం కలిగించేలా ఉందని జియో న్యూస్ కార్యక్రమాలను 15 రోజుల పాటు రద్దు చేసింది పాక్ ప్రభుత్వం. పాకిస్తాన్ సున్నీ మెజార్టీ దేశం. షియా మతస్థులు మైనార్టీలు. ఇరాన్లో ఏషియా మతస్థులు మెజార్టీ. ఇక పాకిస్తాన్ జనాభాలో 20% వరకు షియా మతస్థులుంటారు. వారిని 2వ తరగతి పౌరుడిగా చూస్తోంది పాక్ ప్రభుత్వం. ప్రభుత్వంతో ఫైట్ చేయలేమని తెలుసుకున్న జియో న్యూస్ మొహర్రం లైవ్ను ప్రసారం చేసినందుకు క్షమాపణలు చెప్పింది. మొహర్రం సందర్భంగా షియా మతస్థులు కత్తులతో లేదా పదునైన వస్తువులతో తమను తాము గాయపరుచుకుంటారు, రక్తాలు కారుతుంటాయి. వాటిని ప్రసారం చేసినందుకు క్షమాపణలు కోరింది. మతపరమైన విశ్వాసాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని వివరణ ఇచ్చుకుంది జియో న్యూస్. ఇక పాకిస్తాన్లో బ్లాస్ఫెమీ విషయానికొస్తే మైనార్టీలపై పగ ప్రతీకారం తీర్చుకోవడానికి చక్కగా పనిచేస్తోంది. బ్లాస్ఫెమీ చట్టం పాకిస్తాన్లో దుర్వినియోగం అవుతున్నంత ప్రపంచంలో ఎక్కడ దుర్వినియోగం కాదేమో. మైనార్టీలు లేదా ఇతర మతస్థులు ఖురాన్ను కించపరిచారని లేదా ఖురాన్లో కాగితాన్ని చించేశారని ఏదో కారణం చెప్పి వారిని దారుణంగా చంపడం పాకిస్తాన్లో గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తోంది. తమ వ్యక్తిగత కక్షను తీర్చుకోవడానికి లేదా రాజకీయంగా లబ్ధి పొందడానికి బ్లాస్ఫెమీని దుర్వినియోగం చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పాకిస్తాన్లో బలోచ్లను 2వ తరగతి పౌరుల కంటే ఘోరంగా చూస్తున్నారు. అక్కడి వనరులను దోచుకోవడమే కాకుండా వారికి ఎలాంటి హక్కులు ఇవ్వడం లేదు. బలోచ్లు అత్యంత దుర్భర జీవితాలను గడుపుతున్నారు. బలోచ్ నాయకులను ఎత్తుకెళ్లడం, వారి ఆనవాళ్లు లేకుండా చేయడం పాకిస్తాన్ భద్రతా దళాలకు వెన్నతో పెట్టిన విద్య. బలోచిస్తాన్కు చెందిన డాక్టర్ మహరంగ్ బలోచ్కు పాకిస్తాన్ కోర్టు జీవిత ఖైదీ విధించింది. ఆమె తండ్రి అబ్దుల్ గఫార్ లాంగోవ్ను 2009లో పాక్ భద్రతా దళాలు బలవంతంగా ఎత్తుకెళ్లాయి. 2011లో ఆయన శవమై కనిపించాడు. బలోచిస్తాన్లో ఇప్పటికే వేలాది మంది యువకులు, యువతులు అదృశ్యమయ్యారు. తాజాగా డాక్టర్ మహరంగ్ బలోచ్ విషయానికొస్తే ఆమె క్వెట్టాలోని సివిల్ ఆసుపత్రిపై దాడి చేశారని, అలాగే ప్రజలను హింసకు ఎగదోశారని ఆరోపించారు. మహరంగ్కు జీవిత ఖైదీ విధించడం పట్ల పాకిస్తాన్ మానవ హక్కుల సంఘాలు ఖండించాయి. మరోపక్క అంతర్జాతీయంగా తమ పలుకుబడి పెరిగిపోయిందని ఇషాక్దార్ సంబరపడిపోతున్నాడు. ప్రధానమంత్రి షరీఫ్ రాత్రనక పగలనక కష్టపడుతున్నారని, త్వరలోనే పాకిస్తాన్ను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారని గొప్పలు చెబుతున్నాడు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చినందుకు గ్లోబల్ దేశాల నుంచి డబ్బులు దందుకోవాలని చూస్తోందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇక పాకిస్తాన్కు పూట గడవాలంటే అప్పు తేవాల్సిందే, IMF వద్ద చేతులు చాపాల్సిందే. అంతర్గత సమస్య పరిష్కరించుకోలేని పాకిస్తాన్ ప్రపంచ దేశాల సమస్యలు తీర్చడానికి బయలుదేరిందంట అంటూ ఎద్దేవా చేస్తున్నారు పాక్ పొలిటికల్ ఎనలిస్టులు.